హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చి ఉప్పుడు బియ్యంతో జావ ఎలా చేయాలో చూపిస్తాను. మామూలుగా మనకు జ్వరం, దగ్గు, జలుబు ఉన్నప్పుడు ఏం తినాలనిపించేది కదా. బాగా జ్వరం ఉన్నప్పుడు పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ నోటికి చేదుగా ఉంటుంది ఏదైనా తినాలన్నా కూడా. అలాంటప్పుడు ఈ జావని తాగితే నోటికి చాలా రుచిగా ఉంటుంది. అలానే ఎనర్జీ కూడా తొందరగా ఇస్తుంది. డైజెషన్ కూడా తొందరగా అవుతుంది. అది ఎలా చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు ఉప్పుడు బియ్యం తీసుకున్నాను. బుడ్డ ఉప్పుడు బియ్యం అంటాం కదా, అది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని దోరగా అయితే వేపుకోవాలి. మనం ఎంత వేపుకున్నామంటే జావ అనేది అంత కమ్మగా ఉంటుంది. చూడండి, ఇలాగా కొంచెం రోస్ట్ అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేరొక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలాగ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి బియ్యం మొత్తం వేసుకోవాలి. ఫైన్ పౌడర్లా కాకుండా కొంచెం నూకగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలాగ కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పొడి మొత్తం పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాతనే మనము వేరే బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను. అది కొంచెం తెరిలిన తర్వాత అందులోనే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్నామంటే డైజెషన్ బాగా అవుతుంది. టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకోండి. అలాగే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పొడి ఉంది కదా, అది వచ్చి 2 స్పూన్లు అయితే వేసుకోవాలి. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లోనే 2 గ్లాసులు నీళ్ళు వేసాం కదా, 1 గ్లాస్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే కొత్త వీడియోస్ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలానే నాకు సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. మా ఇంట్లో మాకు ఎప్పుడు ఎవరికి హెల్త్లు బాగాలేకపోయినా కూడా మా అమ్మమ్మ ఇది ప్రిపేర్ చేసి ఇచ్చేది. బట్ ఇప్పుడు మా అమ్మమ్మ లేదు కాబట్టి ఫస్ట్ టైం నేను చేశాను. చూడండి, 2 గ్లాసుల నీళ్ళు అయితే 1 గ్లాస్ వరకు అయితే ఇంకిపోయినాయి. ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చే ఉప్పుడు బియ్యం జావ అయితే రెడీ అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కానీ ఒక చిన్న లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా తీసుకుంటే నోటికి చాలా రుచిగాను ఎంతో ఎనర్జీగా ఉంటుంది. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.